హలో మాస్ వెల్కమ్ బ్యాక్ టు మిడిల్ క్లాస్ బ్లాగర్ 24. సో ముచ్చట ఏంటంటే 3-4 రోజుల నుంచి మన హడావిడి చూస్తున్నారు లడాఖ్కి సిరీస్ స్టార్ట్ చేస్తున్నా లడాక్ పోతున్నా అని. సో ఫైనల్లీ డే అయితే వచ్చేసింది. సో ఇంటికాడ అమ్మ వాళ్ళతోటి పూజ చేయించేసుకొని మంచిగా ఫ్రెండ్స్ అందరూ సెండ్ ఆఫ్ ఇస్తే హాయిగా అట్లా వెళ్ళిపోయినా. సో అంతే చక్కగా హైదరాబాద్ తాడుబండి కొట్టేసిన. వస్తుంటేనైతే పెట్రోల్ కొట్టించేసుకున్న ఫుల్ ట్యాంక్. పెట్రోల్ కొట్టించి తాడుబండికే పోయిన చక్కగా తాడుబండి పోగానే మా నిఖిత్ రైడర్ అయితే వచ్చేసిండు. ఇంకా ఫ్రెండ్స్ కూడా వచ్చేసిర్రు, తరుణ్, కల్కి అండ్ మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, వేరే ఫ్రెండ్స్. అందరం కలిసి మంచిగా పూజ చేయించుకొని ఒక నీట్ సెండ్ ఆఫ్ ఇచ్చేసిర్రు ఎక్కడోళ్ళు అక్కడ. సో ఫైనల్లీ లదాఖ్ అయితే మేము మేనిఫెస్టింగ్ చేస్తున్నాం, ఇద్దరం లోపల సంతోషపడుతున్నాం. అండ్ ఇంకో బ్రో కూడా వచ్చేసింది చూడండి, భయ పేరు అజీమ్. మీరు ముందు ఎప్పుడు చూడకపోవచ్చు, ఇప్పుడు కొత్తగా వచ్చిండు అన్న మనతోటి. అండ్ ఈవినింగ్ అట్లా సన్సెట్ ఎంజాయ్ చేసుకుంటా డే మొత్తం హాయిగా 600+ కిలోమీటర్ ట్రావెల్ చేసినాం. ఇప్పుడైతే చూసుకున్నట్టయితే మహారాష్ట్రకి ఇప్పుడే ఎంటర్ అయినాం మేము. అరౌండ్ 6-6:30 అయింది. మా డెస్టినేషన్ ఇంకో 100-120 కిలోమీటర్స్ ఉంది. ఒక చిన్న బ్రేక్ అయిపోయాక ఆడ నుంచి మళ్ళీ స్టార్ట్ అయిపోయినాం. ఇంచుమించు 2 hours to 3 hours నాన్ స్టాప్ నడిపేసి మంచి ఫాగ్ లైట్లు వేసేసి ఫైనల్ అయితే నాగ్పూర్కి వచ్చేసినాం. మీరు కనిపిస్తుంది కదా, నాగ్పూర్ కాడ రూమ్స్ కోసం అయితే చాలా తిప్పలు పడ్డాం. ఫైనల్లీ మేమైతే లో బడ్జెట్ నో బడ్జెట్ చూస్తున్నాం కాబట్టి హాస్టల్ అయితే చూసినాం. పర్ హెడ్ 150 రూపీస్. అండ్ ఫుల్ డీటెయిల్స్ తర్వాత చెప్తా. స్టే ట్యూన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మిడిల్ క్లాస్ బ్లాగర్ 24. ఇప్పటి నుంచి ప్రతిరోజు సిరీస్ లైన్గా వస్తుంటాయి, లదాఖ్ సిరీస్. బాయ్ బాయ్.